నీ వ్యాలెట్లో ఊపు లేదని చెప్పు. నీ ఉడతలో కూడా ఊపు లేదని చెప్పు. దానికి వివరంగా అర్థమవుతుంది. ఓహో, ఈ 2 గంటలు దాని వాలెట్ వాయేదు, తను వాయుగుండం వాయేదు. అదాని సైకోయిజము. అంతేగా. నీ పేరు చెప్పి ఇప్పుడే దానికి బాగా వేడి పూసా. పాపం. ఆల్రెడీ గోపిగాడు వస్తున్నాడు. అవునా? ఈ 2 గంటలు నీతో దానికి రక్త కన్నీరు, గోపిగాడితో నాకు రంకు కన్నీరు. అవును, ఇది బయటికి రాగానే నాకు మ్యాటర్ లేదని నీ లెక్కనే నన్ను బ్లాక్మెయిల్ చేస్తే. లోపల రూమ్లో కెమెరా ఉంది. నీ రొమాన్స్తో దాని వస్త్రాలన్నీ ఊడగొట్టు. దెబ్బకి నా కాళ్ళ దగ్గర ఒంగుంటది. బా, నీ కెమెరా దెబ్బకి దాని బతుకు బలి. మరి గోపిగాడి గుల తెలిసిన దాన్ని ముందు నేను గోకించుకోవాలి గాని అది గోకించుకుంటుందా? నేను రెడీ. ఓహో, మన ఒట్టో గారు కూడా రెడీ. రండి ఒట్టో గారు. పదండి రండి పదండి రండి పదండి రండి. పదండి. అబ్బా. ఎస్. మేడం గారు రమ్మన్నారంట. నీ ఏరోప్లేన్లో చాలా విషయం ఉందంట. ఉందంటగా. మరి నా ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ చెయ్యొచ్చుగా. మీది చాలా పెద్ద ఎయిర్పోర్ట్ కదా. నీ ఏరోప్లేన్కి సరిసమానమైనదేలే నా ఎయిర్పోర్టు. అయితే ల్యాండింగ్ చేసేయమంటారా? హా, చేసేయ్. పాడు. లాలీపాప్. హా, హా. అమ్మా. అబ్బా, ఇది 2 గంటల నుంచి బాదుతూనే ఉన్నట్టుంది. హా. పట్ట వాయిస్తాడన్నావు. అరే రే 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 రే, ఒట్టు వాయించలేదా? డోర్ కొట్టి చేతులు చూడండి మేడం, అట్లా వాసాయో. అరే రే రే రే, ఆ బొగ్గు నా బట్ట, డబ్బులు ఇవ్వలేదు, నా డప్పు కూడా వాయించలేదు. మంచిదైందే దొంగ ముండ. అరే రే 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 రే. అన్నిసార్లు డోర్ కొట్టాను, ఒక్కసారి కూడా తీవేంది. అంటే గోపి నన్ను బాగా వాయిస్తున్నాడు. ఈ గ్యాప్ లో నాకు నీ బాధుడు వినపడలేదు. గోపియా? హా. అమ్మా.